నమస్తే అమ్మా. అంటే మీ పేరండి? నా పేరు లక్ష్మీ పార్వతి అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చినండి. ఇక్కడ రావడానికి కారణం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి. మా సారు 5 సంవత్సరాల క్రితం చనిపోయారండి క్యాన్సర్ తోటి. ఓకే. అది వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చనిపోతే కార్యనియామకం ఇచ్చేవారండి హోంగార్డ్ చేసే వాళ్ళకి. కేసీఆర్ గారు అది జీవో తీసేశారట అండి. జీతాలు పెంచి జీవో తీసేశారట. తీసేస్తున్నా సరే ఇస్తారేమో నా ఆశతోటి 5 సంవత్సరాల నుంచి ఆయన చుట్టూ తిరిగినామండి. ప్రగతి భవన్కి వచ్చినాము, అక్కడ లోకల్లో కలెక్టర్కి ఇచ్చినాం, కేటీఆర్ గారికి వస్తే ఆయన కలిసినాం కానీ ఆయన తీసేశారు, ఇవ్వరని అన్నారండి. ప్రభుత్వం అలాంటి ఉపయోగం లేదు. ఉపయోగం లేదండి. అయితే రేవంత్ రెడ్డి గారు సార్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఇస్తారని చెప్పి అన్నారండి. ఆ ఆస్తోనే మేము సార్ని గెలిపించుకున్నామండి. అందరికీ మా సొంతంగా కూడా ప్రచారం చేసి గెలిపించుకున్నామండి. సార్ వచ్చి 6 నెలలు అవుతుంది, మాకు ఏదైనా దారి చూపిస్తారని ప్రగతి భవన్కి వెళ్ళి ప్రజాభవన్లో దరఖాస్తు పెట్టుకున్నామండి. అక్కడ నుంచి ఏమి రాలేదండి. దరఖాస్తు ఒకటి అందిందని వచ్చింది అంతే అండి, మాకు మెసేజ్ రిప్లై ఏమి రాలేదండి. మేము హెడ్ క్వార్టర్కి వెళ్ళినా, ఎస్పీ గారిని కలిసినా అంతా కూడా సీఎం సార్ గారి చేతిలో ఉంది, ఆ జీవో క్యాన్సిల్ చేయాలని చెప్తున్నారండి. అందుకోసం మేము ఇక్కడికి 3 సార్లు వచ్చినామండి. మాకు ఒకసారి సీఎం గారిని కల్పిస్తే మేము అది చెప్పుకుంటామండి, మా బాధ చెప్పుకుంటా ఉన్నాం. మూడోసారి అండి, కలవలేదండి. ఎప్పుడు కూడా పిఏ గారికి ఇస్తున్నాం. ఈరోజు అదే మేము 2 సార్లు ఇచ్చినాం, ఇప్పుడు 3ఓసారి ఇస్తున్నాం. మమ్మల్ని ఒక్కసారి కలిపియండి, లేదు మిమ్మల్ని కలిపియడం కుదరదు, నేను చెప్తానని అన్నారండి సారు. మా బాధ అంతా రాసుకున్నాం. మాకు కాలనీ నియమకం జాబ్ ఇప్పించాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే మాకు బయటికి వెళ్తే ఎక్కడ ఏ పని దొరకట్లేదండి. సగం వయసు అయిపోయింది, ఏం చేస్తారంటున్నారు. మా బాబు వచ్చి హ్యాండిక్యాప్టెడ్ అండి, రైట్ హ్యాండ్ లేదు. బయటికి వెళ్తే ఆయనకు కూడా ఏ పని ఇవ్వట్లేదండి. మా సార్ ఏమో క్యాన్సర్తో చనిపోయారండి. 10 లక్షలు అప్పు అయింది. ఆ అప్పు కట్టుకోలేక ఉన్నవన్నీ అమ్ముకొని ఎట్లాగో కట్టుకున్నా. ఇప్పుడు బతకడం చాలా కష్టంగా ఉందండి. చేసి అందరూ చిన్న చూపు చూస్తున్నారు. చుట్టాలు బంధువులు ఎవరు పాల సాయం చేయరు. చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి సార్. ఆ సార్కి చెప్పుకుంటే మా గురించి తెలిస్తే ఆయన ఏమన్నా నిర్ణయం తీసుకుంటాడేమోనని ఆశపడి బతుకుతున్నామండి. లేకపోతే ఎప్పుడో చనిపోదు అండి. చాలాసార్లు సరిపోదు అని వెనకడికి వేసిరావండి. మహబూబాబాద్ నుంచి వచ్చాం సార్. ఇది సేమ్ ప్రాబ్లం సార్. ఇదే 2 పిల్లలు, బీటెక్ చదువుతుంది పాప, బాబు హ్యాండిక్యాప్డ్. ఒక్కదాన్ని పోషించుకొని 2 పిల్లల్ని చేసుకునే అంత లేదు. హెల్త్ ప్రాబ్లం ఉందండి. బయటకు వెళ్ళి ఏ పని చేయలేను. కేవలం ప్రస్తుతానికి జీవితం గడుపుకోవడం కోసం మాత్రం ఏమైనా ఒక టైలరింగ్ చేస్తున్నా అంతే. ఇంటి వరకు ఎన్ని వేలు వస్తాయండి. ఇంట్లో వెళ్ళడం చాలా ఇబ్బంది. పాప బయట కాకుండా చదువుకోవటం ఆమెను ఆపేసేయలేము కదా. ఆమెకు మ్యారేజ్ చేయాలని, ఆమె చదివించుడు, బాబుని చూసుకున్నాడు, చాలా ఇబ్బంది ఉందండి. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇటు తిరిగినాం చాలాసార్లు, కానీ ఆ పని అవ్వలేదు. అదేదో మేము ఇచ్చేళ్ళంట రేవంత్ సార్ న్యాయం చేశారని ఇంత దూరం వచ్చినాం సార్. ఈ ఆశతోటే ఇక్కడ బతుకుతున్నాం. సార్ ఇస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ సార్ అంటే ఎవరైనా అన్ని దుక్కులైనా పేరున్న సార్ కాబట్టి మాకు న్యాయం చేశారని నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం సార్. మేము మా ఉద్యోగాలు మా కార్య నియమకాల కింద ఇచ్చేస్తే మా పిల్లలు మేము పోషించుకున్న వాళ్ళం అవుతాం సార్. పోషించుకొని ఏది సార్ పేరు నిలబెట్టుకున్నట్టుగా దేవునిలాగా పూజిస్తాం సార్. లేదు సార్, అంటే ఇట్లనే వచ్చి తీసేసుకుంటున్నారు. లేదు సార్, 3 టైమ్స్ వచ్చినాం. అది ఇట్లనే తీసుకున్నారు ఫామ్స్. సార్కు చెప్తాం, మీకు మెసేజ్ వస్తుంది అంటున్నారు. మెసేజ్ రాలేదు, ఏం రాలేదు ఇంతవరకు అయితే. ఇప్పుడు 3ఓసారి. మరి ఈసారికైనా సార్కి తెలిసేలాగా ఈ మీడియా ద్వారా నన్న చేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి సార్. లేదు, ఏమీ అనలేదు. తీసుకున్నారు, మంచి రెస్పాన్సే ఉంది. తీసుకున్నారు, రాసుకున్నారు. కాకపోతే సార్ని కలుద్దామనే వేతోనే ఇంతసేపు కూడా వెయిట్ చేస్తున్నాం. ఇంకా గంటగా సాయంత్రం వరకైనా ఉంటాం సార్. మమ్మల్ని సార్ని కల్పించి ఏర్పాటు చేస్తే ఒక్కసారి సార్తో మాట్లాడుకుంటాం. మాకు 6 నెలలు అయింది కదా, ఇప్పటికైనా ఇస్తాడు అనే నమ్మకం తిరుగుతున్నాం. మాకు తిరిగే ఓపిక కూడా లేదు సార్. ఇన్ని డిస్ట్రిక్ట్ల నుంచి ఇంతమందిని మేము గ్యాదర్ తీసుకొని రావాలన్నా కూడా ఒక్కొక్కరు ఏ రోజు పనికి పోతే ఆ రోజు బతికే వాళ్ళం కాబట్టి మాకు ఛార్జీలు ఇవన్నీ చూసుకొని రావాలంటే కూడా చాలా లాంగ్ నుంచి వస్తున్నాం. నిన్న ఎక్కితే ఈరోజు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్. అందుకోసం మాకు తొందరగా దయతలిసి రేవంత్ సార్ మాకు జాబులు ఇప్పిస్తే మేము పిల్లలతోనే గడుపుకుంటాం సార్. ఖమ్మం నుంచి వచ్చామండి. ఖమ్మం ఇదే సమస్య. 3ఓసారి అండి. అంటే సార్ వాళ్ళు పేపర్ తీసుకుంటున్నారు, మేము కల్పిస్తామంటున్నారు, కానీ సార్ని అయితే కలవలేదు. జరిగిద్దని అని వచ్చామండి. అవునండి, జరిగే అవకాశం ఉందని ఓపుతోనే మేము వస్తున్నాము. సారు దయదలిచి మా మీద మాకు కారుణ్య నియమకాలు హోంగార్డు ఇస్తే సార్కి రుణపడి ఉంటాము. మా జీవితాలు బాగుపడతాయి అని మేము ఆశిస్తున్నాము. మాది మామనారండి. మామనారు సేమ్ ప్రాబ్లం అండి. మేము కూడా వస్తున్నామండి. మాకు దయదాల్చి మా జాబ్స్ మాకు ఇస్తే మేము మా ఫ్యామిలీ మేము బాగుంటామండి, అంతే. మహబూబ్ నగర్ సార్, ఇదే సమస్య.
నాకు 8 మంత్స్ బేబీ ఉండే సార్. 8 మంత్స్ బేబీ ఉన్నప్పుడు మా హస్బెండ్ చనిపోయింది సార్. యాక్సిడెంట్ అయింది సార్. 8 మంత్స్ బేబీతో నేను చాలా సఫర్ అవుతున్నాను. ఆ బేబీని ఎక్కడ పెట్టాలో తెలియదు, నేను ఎక్కడ వర్క్కి వెళ్ళాలో తెలియదు. ఎక్కడ వర్క్ వెళ్ళినా బేబీని చూసుకోవాలి. చెప్పుకోలేని బాధలు ఉన్నాయి సార్. మాకు ఈ జాబ్ ఒక్కటి వస్తే చాలా బెటర్గా ఉంటుంది. 4 years అవుతుంది సార్. 2021లో చనిపోయాడు. 4 years నుంచి వెయిట్ చేస్తున్నాము. మొహమ్మద్ హాలీ దగ్గరికి వెళ్ళినాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాము. వాళ్ళ ఆఫీస్ల చుట్టూ ఇండ్ల చుట్టూ తిరిగి 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 చాలా అలసిపోయినాం సార్. అసలు ఓపిక లేకుండా పోతుంది. సార్ కూడా వచ్చాక జాబ్స్ పక్కా ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మమ్మల్ని పట్టించుకుని నాదుడే లేడు. దయదలుచుకొని కొంచెం మాకు జాబ్ ఇప్పిస్తే మా పిల్లల్ని పోషించుకుంటాం, మమ్మల్ని మేము చూసుకుంటాం సార్. ఏం లేదు సార్, చాలాసార్లు వచ్చాము కానీ ఎప్పుడు అసలు కలవలేదు సార్ని. ఎంత కలుద్దామని ప్రయత్నించినా కానీ వర్కౌట్ అవ్వట్లేదు. కానీ ఇప్పుడన్నా కలుస్తారేమో అనుకుంటున్నాము, కానీ కలుస్తారో లేదో చెప్పలేము. ఇంకా మాకు ఒకటే సార్, ఇంకా మా జాబ్, మా హస్బెండ్స్ జాబ్ మాకు ఇస్తే చాలు సార్. అదొకటే. నల్గొండ డిస్టిక్ అండి. సేమ్ అండి. మా హస్బెండ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు 2021లో. అప్పటి నుంచి కూడా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. తిరగని ప్లేస్ అంటూ లేదు. ఎవ్వరు కూడా రెస్పాన్స్ అనేది తీసుకోవట్లేదు. బ్రతికున్నప్పుడు వర్క్ చేయించుకుంటున్నారు కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు ఏంటి అనేది ఒక్క విషయం కూడా ఎవరు ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. కనీసం ఈసారైనా మా సమస్యలను పరిష్కరిస్తారో ఏమో అన్న చిన్న హోప్ తోటి ఇక్కడ చుట్టూ తిరగడం జరుగుతుంది. కానీ మమ్మల్ని సార్కి కలవడానికి ఎటువంటి ప్రయత్నాలు అయితే ఇవ్వట్లేరు వాళ్ళు కలవడానికి. దయచేసి మా హస్బెండ్ జాబ్ మాకు ఇస్తే మేము పిల్లల్ని పోషించుకుంటూ ఎలానో బ్రతుకుతామని ఒక్కటే ప్రార్థిస్తున్నాం సార్. అంతే. ఇంకా థ్యాంక్ యూ సార్. మేము వరంగల్ నుంచి వస్తున్నాం. సేమ్ ప్రాబ్లం అన్న. ఒక డాడీ 2021లో చనిపోయింది అన్న. అప్పటి నుండి ఇప్పటివరకు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలాసార్లు తిరిగినాం. ఇవి గవర్నమెంట్ కూడా తిరిగినాం కానీ ఇది కూడా పట్టించుకోలేదు. ఏంటంటే చనిపోయిన కుటుంబాలను ఆదుకొని చాలామంది కుటుంబ సభ్యులు చిన్న చిన్న పిల్లలను పట్టుకొని బయట తిరుగుతున్నారు. వాళ్ళు మొత్తం రోడ్డు పడిపోయారు. వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేవు. చనిపోయాక ఎలాంటి ఇన్సూరెన్స్ అట్లాంటివి కూడా ఏం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దహన సంస్కార ఖర్చు అని చెప్పి ఒక 10,000 ఇచ్చి దులుపుకోవడం తప్ప ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తలేరు. కాబట్టి వెంటనే ఈ పోలీస్ హోంగార్డు కారుణ్యం కలిగిన ఉద్యోగాలను ఈ రేవంత్ రెడ్డి ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఉద్యోగ అవకాశాలను కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. జరుగుతాయి అనుకుంటున్నారా మరి ఇవన్నీ కరెక్ట్? అంటే గత ప్రభుత్వంలో జీవో ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో జరుగుతాయి అనుకుంటున్నాను. ఇంతమంది కలిసిన దాఖలాలు లేవు, ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి జరుగుతాయి అనుకుంటున్నారా? మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందన్న. దానికోసమే ఇప్పుడు తిరుగుతున్నాం. లాస్ట్ గవర్నమెంట్ అయితే అసలు ఇక్కడ వరకు కూడా అధికారి ఇంటి వరకు కూడా రానికపోయారు. కానీ అది వరకు ఇక్కడ అధికార వాళ్ళకి వచ్చి మెమోరాలు ఇచ్చడం వల్ల మాకు కొద్దిగా నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకంతో మేము ఇక్కడ వరకు తిరుగుతున్నామన్న. వీళ్ళ యొక్క మా యొక్క కుటుంబాల బాధలు తెలుసుకొని ఈ అవకాశాన్ని ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తే బెటర్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, అక్కడ ఏమైనా పత్రాలు ఇక్కడ ఇంటికాడ ఏమైనా పత్రాలు ఇచ్చడం జరిగింది? తీసుకున్నారు. ఇంతకుముందు కూడా ఇచ్చినాం కానీ మీకు మెసేజ్ వస్తుంది, వెళ్ళండి. మీరు మెసేజ్ వచ్చినాక ఏ కార్యదర్శిని కలవాలో ఆ కార్యదర్శికి వెళ్ళమన్నారు. కానీ ఎలక్షన్ కోడ్ తర్వాత మళ్ళీ వద్దామని చెప్పేసి ఎలక్షన్ కోడ్ వచ్చినాం. ఇలా ఇప్పటివరకు ఎలాంటి మెసేజ్ కూడా రాలేదు. ఇక్కడ అధికారులేమో మమ్మల్ని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కలిసే ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. ఇది ఇప్పటికీ మూడోసారి ఇదే రిపీట్ అవుతుంది. ఇక్కడ ఉండద్దు, ఏం చేయొద్దు, వెళ్ళిపోవాలని చెప్పేసి ధోరణి చూపిస్తున్నారు. నార్మల్గానే మాట్లాడుతున్నారు కానీ పంపించే అవకాశాలను తొందరగా చూపిస్తున్నారు. కానీ ఆ ఉద్యోగ అవకాశాలతో పై అధికారుల వారికి వెళ్తుందా, పై అధికారుల వాళ్ళకు సీఎం వారికి వెళ్తుందా అనేది డౌట్ అన్న. డౌట్ అవకాశం ఉంది అనిపిస్తుంది. ఇస్తారనే అవకాశంతో వస్తున్నాం. ఇంతకుముందు గవర్నమెంట్ మీద అసలు ఒపీనియన్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఒపీనియన్ ఉంది కాబట్టి ఇచ్చే అవకాశాలు అని చెప్పేసి వస్తున్నాం, తిరుగుతున్నాం అన్న. ఓకే.